నేను సెంట్రల్ యూనివర్సిటీకి ఎంఫిల్ చేద్దామని ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నటువంటి ఒక 4 ప్రొఫెసర్లు ఏ టాపిక్ విన చేస్తావు అని అడిగారు. అంటే ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం మీద చేద్దామని అనుకుంటున్నాను అన్న. అప్పుడప్పుడే ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం వస్తూ ఉంది. ఏవి కొన్ని పేర్లు చెప్పు కవిత్వం రాసిన వాళ్ళవి అని అడిగారు ముదిగొండ వీరభద్రయ్య గారు. నేను వెంటనే కొండెపూడి నిర్మల గారి పేరు చెప్పాను. పుస్తకం పేరేమిటి అన్నాడు. మల్టీనేషనల్ ముద్దు అన్నాను. మల్టీనేషనల్ ముద్దు అనగానే ఏది అందులో ఏదైనా కవిత నోటికొస్తుందా అన్నాడు. వెంటనే అదే శీర్షికతో ఉన్న ఆ కవితని నాకు గుర్తున్న కొన్ని పాదాలు చెప్పాను. ఇంకెవరు రాస్తున్నారు? అంతకన్నా కొద్ది ముందు మొగులయ్యింది అని ఒక పుస్తకం వచ్చింది సిద్దిపేట నుంచి. సిద్ధారెడ్డి గారు, తైదల అంజయ్య వీళ్ళందరూ కలిసి ఆ 2 పుస్తకాల పేర్లు, అందులో కొన్ని కవితల పేర్లు చెప్తే నాకు సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేయడానికి సీట్ వచ్చింది. అట్లా సీట్ వచ్చిన స్వీట్ గొంతున్న మా మేడం ఇప్పుడు మీ ముందు కవితను వినిపిస్తారు. కాసిం నన్ను గురించి చాలా ఎక్కువ చెప్పారు. చాలా అభిమానం నాకు కాసిం అంటే. ఈ కవిత శీర్షిక పేరు బొట్టు. బొట్టు అనేది స్త్రీత్వానికి చిహ్నమని మనం అందరం అనుకుంటాం. కానీ ఎన్ని పరిణామాలు చెందిందో, ఇది మన రాజకీయ సంక్షోభానికి ఎన్ని రకాలుగా అద్దం పడుతుందో చెప్పడమే ఈ కవిత ఉద్దేశం. ఇది బొట్టు. పుట్టిన తర్వాత 10 రోజుల పాటు ఏ మచ్చ లేని నా మొహాన్ని మా అమ్మ ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుందో, కానీ 11వ రోజు ముద్దు పెట్టాల్సిన చోట బొట్టు పెట్టేసింది. ముద్దు విలువ బొట్టుకు ఎలా వస్తుంది? రాదు కదా. బొట్టు బరువుతో అద్దం ముందు కూర్చున్న నాకు పాముల బుట్ట నేస్తం అయింది. నిలువుగా, గుండ్రంగా, దోసగా రోజుకు 2 సార్లు నుదుటి మీద కాటు వేసుకుని విషకన్యలా నవ్వుకోవడం అలవాటైంది. చిట్టి మహాలక్ష్మికి ఎంత సింగారమో చూడు అని పెద్దవాళ్ళంతా పొగుడుతుంటే కాటు తెచ్చిన కీర్తితో కేరింతలు కొట్టాను. పాముల బుట్టని బొట్టు పెట్టే అనాలని వాళ్లే చెప్పారు. బొట్టు లేని మొహం ఒక మొహమే కాదన్నారు. ఇంటికి ఎవరొచ్చినా ఆప్యాయంగా నుదుటి మీద కాటు వేసి పంపడం నా జాతి సంస్కృతి అయింది. ఒంటి మీద బ్రాలాగానే బొట్టు కూడా నా ఆడతనానికి చిహ్నం అంటే అవుననుకున్నాను. అలంకారానికి, అభిరుచికి దర్పణం అంటే అబ్బో అని నమ్మాను. కొండల మధ్య సూర్యుడని, ఎక్కుపెట్టిన కనుబొమ్మల విల్లు మధ్య గురి తప్పని బాణమని మీరంతా కవిత్వం చెబితే మురిసిపోయాను. కుర్ర కుంకగా ఉన్నప్పటి నుంచి విన్నవన్నీ కుంకాల కథలే అవడం వల్ల దివాలా కోరుతనం నా అలంకారంగా మారింది. చైతన్యం పెరిగే కొద్దీ గుట్టు రట్టు అయిపోయి బొట్టు అర్థం అవడం మొదలైంది. బొట్టు అంటే నేను కాదు. నా ఉనికి బొట్టులో లేనే లేదు. బొట్టును మోసేది నా మొహమే అయినా దాన్ని ఎన్నాళ్ళు దిద్దుకోవాలో, ఎందుకు రాల్చుకోవాలో అది నా చేతిలో లేదు. మగవాడి చేతకానితనం ఎద్దేవా చేయడానికి పనికొచ్చే పసుపు కొమ్ములు, కుంకుమరాళ్ళు ఆడవాళ్ళకి ప్రాణపదాలు ఎలా అవుతున్నాయో అది తెలీదు. పితృస్వామ్యం పిడికిల నుంచి తప్పించుకోనే లేదు. ఫాసిజం కోరలు విసిరింది. బొట్టుకి మీసాలు, గడ్డాలు వచ్చాయి. అవును, బొట్టుకి సంపూర్ణ పురుషత్వం సిద్ధించింది. బొట్టు ఇప్పుడు సూక్ష్మరూపి కాదు. ఒక బొట్టుకి అనేక మొహాలు మొలిచాయో, ఒక మొహాన్ని అనేక బొట్లు దాడి చేస్తున్నాయో చెప్పలేకుండా ఉన్నాను. కానీ వ్యాపార తిలకం, విజయ తిలకం, రాజకీయ తిలకం, ప్రచార తిలకం, నిలువు బొట్లు, అడ్డబొట్లు, అడ్డదిడ్డంగా ఎన్నెన్నో బొట్లు. బాబోయ్, ఇన్ని రంగుల మధ్య నేను ఎటో దారి తప్పిపోతున్నాను. బొటనవేలితో బొట్టెట్టి చూపుడు వేళ్ళు నరుక్కుపోతున్నారు. బొటనవేలితో బొట్టెట్టి చూపుడు వేళ్ళు నరుక్కుపోతున్నారు. బొట్టు నిర్బంధ శాసనమైంది. బొట్టు బలిపీఠమైంది. గుండెలో కత్తి దించినట్టు మొహాల మీద బొట్టు నాటుతున్నారు. భయం రెపరెప ఎగిరేలా పాలకులు కాపలా కాస్తున్నారు. మునిపెన్నడూ చూడని, వినని, విశ్వాసం లేని శబ్దాల్ని గొంతులో కుక్కి కన్నీళ్లు మింగిస్తున్నారు.
ఏ బొట్టు ఇంకా ఇంటి తలుపు తట్టలేదంటే కాచుకున్న ఖడ్గమృగం ఈ పాటికి ఉపవాస దీక్షలో ఉన్నట్టు లెక్క. ఏ బొట్టు ఇంకా ఇంటి తలుపు తట్టలేదంటే కాచుకున్న ఖడ్గమృగం ఈ పూటకి ఉపవాస దీక్షలో ఉన్నట్టు లెక్క. ఆహా, వేలడంత లేని నా తిలకం సీసా వేలాది మైళ్ళ నెత్తుటి వరదలైంది. చిన్ననాటి నేస్తాలైన మేరీతోనూ నూర్జహాన్తోనూ నేనిప్పుడు చూపు కలపలేకపోతున్నాను. ఊరి చెరువులోంచి మేమంతా అపురూపంగా కోసుకున్న కలువలు తామరలు పార్టీ చేతుల్లో నలుగుతున్నాయి. సంకేతాలు కరువవుతున్నాయి. సందర్భాలు మూగబోయాయి. కాలం నడుస్తున్నట్టు లేదు, కాళ్ళిడ్చుకుంటూ పోతున్నట్టు ఉంది. అదిగో అక్కడ ఎగరాల్సిన సీతాకోక చిలుక ఇక్కడ గొంగళీ పురుగులా పాకుతోంది. ఏ మచ్చ పడని ఆ 10 రోజుల బాల్యాన్ని మళ్ళీ ఎవరైనా తెచ్చిస్తే ఎంత బాగుంటుంది. థ్యాంక్ యూ.